Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning after the end chapter 141 to 149 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 1k లైక్స్ ప్లస్ 150 కమెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇచ్చండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఇంకా డిస్క్రిప్షన్ ఉంటే కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా మంచిగా పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో ఆథరు లూకస్ గారిని లేపేశాడు. దాంతో లాన్సెస్ ఆథర్ని అరెస్ట్ చేస్తారు. అండ్ లాన్సెస్ వెయిట్ చేస్తుంటారు ఫర్ ద ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద కౌన్సిల్ ఆథర్తో ఏం చేయాలా అని. అండ్ అఫ్కోర్స్ ఇక్కడికి చాలా మంది పీపుల్ వచ్చేస్తారు ఏమైందా అని చూడడానికి. అండ్ వాళ్ళందరం గాసిప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడికి మన ఆథర్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. దాంతో ఆథరు పర్మిషన్ తీసుకుంటాడు ఫ్రమ్ వేరే తన ఫ్యామిలీతో మాట్లాడడానికి. దాంతో ఆథర్ తన ఫ్యామిలీతో మాట్లాడతాడు. అండ్ అఫ్కోర్స్ ఎలెక్స్ అండ్ రే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆథర్తో ఏమైపోద్దా అని. బట్ ఆథర్ వాళ్ళకి ధైర్యం చెప్తాడు, నాకేం కాదు, నేను మళ్ళీ వచ్చేసాను మీ దగ్గరికి, భయపడకండి అని అంటాడు. అండ్ అప్పుడే వేరేకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఫ్రమ్ ద కౌన్సిల్. అండ్ వేరే అందరి ముందు అనౌన్స్ చేస్తుంది కౌన్సిల్ వాళ్ళ డెసిషన్ ఏంటని. అండ్ కౌన్సిల్ వాళ్ళు ఆథర్ ఒక మానకొని రెస్ట్రైన్ చేసిర్రు. అండ్ ఆథర్ని స్ట్రిప్ కూడా చేసిర్రు ఫ్రమ్ హిస్ టైటిల్ యాజ్ ఏ మెగ్. అండ్ ఇంతే కాదు, ఆథర్ని ప్రిజన్లో కూడా వేస్తారంట. అండ్ ఇంకా పనిష్ చేశారంట ఆథర్ని. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆథరే కదా అందరినీ సేవ్ చేసిండు, మంచి పని చేసినందుకు కూడా ఆథర్ని పనిష్ చేస్తున్నారు. అండ్ క్యాథలిన్కి అయితే చాలా కోపం వస్తుంది. అండ్ తను వేరేని ఇది అడుగుతుంది, మీరు ఆథర్ని ఎందుకు పనిష్ చేస్తున్నారు మంచి పని చేసినందుక? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆథర్ వల్లనే బ్రతికి ఉన్నారు. ఒకవేళ ఆథర్ అందరినీ సేవ్ చేయకపోతే మీ లాన్సెస్ వచ్చేసరికి అందరూ చనిపోయండి వాళ్ళు. మా అమ్మ నాన్నకి ఈ విషయం చెప్తా నాగండి, అప్పుడు మీ పని అవుతుందని క్యాథలిన్ అంటది. బట్ అప్పుడే వేరే ఒక పేపర్ చూపించి అంటది, మీ ఫాదర్ అండ్ మదర్ కూడా ఈ జడ్జ్మెంట్కి ఫేవర్గానే ఓట్ వేశారని అంటది. దాంతో క్యాథలిన్ షాక్ అయిపోద్ది. అండ్ తను నమ్మలేకపోతుంది వాళ్ళ పేరెంట్స్ ఇట్లా చేసిండ్రని. అండ్ తర్వాత ఆథర్ తన ఫ్యామిలీతో లాస్ట్ టైం మాట్లాడతాడు. అండ్ ఆథర్ కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ అప్పుడే రేగాడు ఆథర్తో ఉంటాడు, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అండ్ నో మ్యాటర్ వాట్ పీపుల్ సే, నీ ఫ్యామిలీ ఎప్పుడు నీ సైడే ఉంటుంది. సో అందుకే నువ్వు త్వరగా మళ్ళీ మా దగ్గరికి వచ్చాయని అంటాడు. దాంతో అఫ్కోర్స్ ఆథర్ సాడ్గా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత బెరెంగ్ గాడు లూకస్ గాడి బాడీని తీసుకుని వెళ్ళిపోతాడు, మేబీ వాడి ఇంటికి అనుకుంటా. అండ్ తర్వాత వేరే అండ్ ఆల్ఫ్రెడ్ ఆథర్ని పట్టుకోబోతారు టు ద కౌన్సిల్. అండ్ వేరే సైడ్ బెరెంగ్ గాడు వాడి ఇంటికి వచ్చేసాడు. అండ్ లూకస్ గాడి బాడీని వాళ్ళ డాడీకి చూపిస్తాడు. బట్ ఈ డాడీ గాడు అస్సలు సాడ్గా ఫీల్ అవడు, వాడి కొడుకు చనిపోయిందని. వాడి బాధ ఏంటి ఇప్పుడు, వాడి హౌస్ పరుగు పోయింది, అది వాడి బాధ, వాడి కొడుకు చనిపోయిందని కాదు. అండ్ వాడు బైరంగ్ గాడిని కొట్టడానికి కూడా వస్తాడు, నువ్వు ఆథర్ని అక్కడ ఎందుకు చంపలేదని. దాంతో బైరంగ్ గాడు వాడికి గుర్తు చేస్తాడు, నేను ఒక ల్యాన్స్ అని. అండ్ తర్వాత వాడు బైరంగ్ గాడిని అడుగుతాడు అసలు ఏమైందో చెప్పమని. దాంతో బైరంగ్ గాడు చెప్తాడు, లూకస్ గాడు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ లో జాయిన్ అయిపోయిండు. అండ్ వాడు స్కూల్ మీద అటాక్ చేసిండు అలాంగ్ విత్ ద లీడర్ రనీవ్. అండ్ దాంతో ఆథరు లూకస్ గాడిని చంపేసిండు, అది కూడా చాలా బ్రూటలీ అని బైరంగ్ గాడు అంటాడు. దాంతో ఫాదర్ గాడు వాడి సెక్రటరీని పిలుస్తాడు అని అంటాడు కౌన్సిల్ కి ఒక లెటర్ రాయమని. అండ్ వాడు లెటర్ లో ఏమని రాపేసాడో తెలుసా, లూకస్ గాడిని డ్రైనివ్ గడి ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట అండ్ బ్లాక్మెయిల్ చేసిందంట. దాంతో లూకస్ గాడు డ్రైనివ్ గడి మాటలు విని అటాక్ చేసిందంట స్కూల్ మీద. లేకపోతే లూకస్ గాడు ఎప్పుడు కూడా అట్లా చేసేవాడు కాదంట, వాడు ఒక మంచి పిల్లడు అంట, ఒక పిల్లడు ఎప్పుడు కూడా అట్లా చేయలేడంట. అండ్ నా కొడుకు ఒక విక్టిము, అట్లాంటిది నా కొడుకుని ఒక పీజెంట్ చంపేసిండు, అది కూడా చాలా బ్రూటలీ. సో అందుకే ఆథర్ కి డెత్ పనిష్మెంటే కరెక్ట్, మీరు ఆథర్ కి డెత్ పనిష్మెంటే ఇవ్వండి, అప్పటి వరకు నేను నా కొడుక్కి ఒక ప్రైవేట్ ఫ్యూనల్ చేపిస్తాని అని లెటర్ లో రాపేశాడు వాడు. అండ్ సెక్రటరీ ఆ లెటర్ ని కౌన్సిల్ కి పంపించడానికి పోతుంది. అండ్ ఎవలగాడు లూకస్ గాడికి ఫ్యూనల్ చేపిస్తాని అన్నాడు కదా, బట్ వీడు తొక్కవి చేపాడు, బహిరంగానే చేయమని అంటాడు అవలగాడు. అండ్ వేరే సైడ్ లాన్సెస్ ఆథర్ ని పట్టుకోబోతుంటారు కౌన్సిల్ కి. అండ్ మధ్యలో ఆథర్ ఆల్ఫ్రెడ్ గారితో మాట్లాడుతుంటాడు టైం పాస్ అవ్వడానికి. అండ్ అట్లా వీళ్ళు కౌన్సిల్ ఫ్లోటింగ్ క్యాసిల్ కి వచ్చేస్తారు. అండ్ లోపలికి పోతారు. అండ్ క్యాసిల్ ని చూస్తూ ఉంటే ఆథర్ కి తన పాస్ట్ లైఫ్ క్యాసిల్ గుర్తొస్తుంటది. అండ్ తర్వాత లాన్సెస్ ఆథర్ ని కింగ్స్ అండ్ క్వీన్స్ దగ్గరికి పట్టుకొస్తారు. అండ్ ఇక్కడ 3 కింగ్డమ్స్ ఒక కింగ్స్ అండ్ క్వీన్స్ ఉంటారు. దాంతో ఆథర్ వాళ్ళ ముందే బో చేసి రెస్పెక్ట్ చూపిస్తాడు. బట్ డార్ కింగ్ డాసెడ్ గడు ఉన్నాడు కదా, వాడికి బో ఒకటే సరిపోదంట, ఆథర్ మోకాల మీద కూర్చొని రెస్పెక్ట్ చూపించాలంట అవలగాడికి. అండ్ తర్వాత వేరే ఆథర్ ది కఫ్ తీసేస్తుంది. అండ్ మన ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఆథర్ కి థ్యాంక్ యూ అని చెప్తారు ఫర్ సేవింగ్ దేర్ డాటర్ అండ్ అదర్ కిడ్స్. బట్ డాసెడ్ గాడు ఆల్డన్తో అంటాడు, నువ్వు ఆథర్కి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, తను ఒక మర్డరరు, తను లూకస్ ని ఎలా చంపాడో చూశారు కదా, మీకు గుర్తుంది కదా, లేకపోతే నేను చెప్తాను వినండి అని వాడు చెప్తూ ఉంటాడు ఆథర్ లూకస్ గారిని ఎట్లా టార్చర్ చేసిందని. దాంతో ఆల్డన్ తన వైపు అంటారు, మాకు తెలుసు ఆథర్ ఒక క్రైమ్ చేసిందని,
బట్ ఆథర్ వేరే స్టూడెంట్స్ అందరినీ సేవ్ చేసిండు కదా, అది మనం ఇగ్నోర్ చేయలేమని వీళ్ళిద్దరు. బట్ అయినా సరే డాసెడ్ గాడు ఆర్గ్యూ చేస్తాడు అండ్ వాడు అంటాడు ఆథరు స్టూడెంట్స్ని కాపాడితే కాపాడిండు, బట్ తను లూకస్ గారిని ఎందుకు అట్లా టార్చర్ చేసిండు, దానికి జస్టిఫికేషన్ ఏంటని వాడంటాడు. సో అట్లా ఆల్డెన్ వాళ్ళేమో ఆథర్ని డిఫెండ్ చేసి ఉంటారు అండ్ డాసెడ్ వాళ్ళేమో ఆథర్ని పనిష్ చేయాలని అంటారు. అంటే వాళ్ళు ఆథర్ని మ్యాజిక్ యూజ్ చేయకుండా చేయాలని అనుకుంటారు అండ్ సిల్వీని చంపదామని అనుకుంటారు. ఎందుకంటే మన ఆథర్ అండ్ సిల్వీ డేంజరస్ అంట ఈ కాంటినెంట్కి. బట్ దానికి అఫ్కోర్స్ మన ఆల్డెన్ వాళ్ళు ఒప్పుకోరు. అండ్ బ్లెయిన్ అండ్ ప్రిస్కిల్లా అయితే ఎవరి సైడ్ తీసుకోరు, వాళ్ళు ఇద్దరు కూడా న్యూట్రల్గా ఉంటారు. దాంతో ఆల్డెన్ వాళ్ళు అండ్ డాసెడ్ వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. దాంతో ఆథర్ మాట్లాడదామని అనుకుంటాడు, బట్ డాసెడ్ గాడు దానికి ఒప్పుకోడు, ఆథర్ మాట్లాడకూడదంట. దాంతో ఆథర్ అంటాడు నాకు మాట్లాడే ఛాన్స్ లేకపోతే నేను ఇక్కడ ఉండడం ఎందుకని అంటాడు. దాంతో డ్వార్ క్వీన్ ఆథర్ని ప్రిజన్లో వేసేయమని అంటది అండ్ ఆథర్ అండ్ సిల్వీని సపరేట్ ప్రిజన్లో వేయమని అంటది. బట్ దానికి ఆల్డెన్ ఒప్పుకోడు అండ్ తన ల్యాన్స్ ఆయకి చెప్తాడు అటాక్ చేయమని. బట్ ఆల్డెన్ దగ్గర ఓన్లీ ఒక్క ల్యాన్స్ మాత్రమే ఉంది, బికాస్ ఐలా చనిపోయింది కాబట్టి. బట్ డాసెడ్ గాడి దగ్గర ఇద్దరు ల్యాన్సెస్ ఉన్నారు కదా, సో అందుకే ఆల్డెన్ గాడు ఆగిపోతాడుగా అండ్ తన ల్యాన్స్ ఆయన్ని కూడా ఆపేస్తాడు. అండ్ తర్వాత వేరే అండ్ ఆల్ఫ్రెడ్ కలిపి ఆథర్ని ప్రిజన్లో వేస్తారు. అండ్ ఆథర్ ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇక్కడ నుంచి ఎట్లా తప్పించుకోవాలని. అండ్ అప్పుడే ఆథర్కి ఒక వాయిస్ వినిపిస్తుంది అండ్ ఆ వాయిస్ ఎవరిదో తెలుసా గైస్, సింథియాది. అండ్ సింథియా ఈ ప్రిజన్లోనే ఉంది అండ్ తను చాలా రోజుల నుంచి ఈ ప్రిజన్లోనే ఉందంట. అండ్ సింథియాకి అకాడమీ మీద అటాక్ అయిన విషయం కూడా తెలియదు. దాంతో ఆథర్ స్కూల్లో ఏమేమైందో అదంతా కూడా చెప్తాడు సింథియాకి. బట్ ఆథర్కి ఒక థింగ్ అర్థం కాదు, ఎందుకు సింథియాని కౌన్సిల్ వాళ్ళు ప్రిజన్లో వేశారని. అండ్ తర్వాత సింథియా ఆథర్ని అడుగుతుంది లూకస్ గడు ఆథర్కి ఎట్లా కనిపించిందని ఆఫ్టర్ టేకింగ్ ద డ్రగ్. దాంతో ఆథర్ అంటాడు డ్రగ్ తీసుకున్న వాళ్ళు యూజువల్గా పిచ్చోళ్ళు అయిపోతారు కదా, బట్ లూకస్ గడు అట్లా పిచ్చోళ్ళలాగా అయిపోలేదు, వాడు కంట్రోల్లోనే ఉన్నాడు అండ్ వాడు పవర్ఫుల్ అయ్యిండు అండ్ వాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడని. బట్ మిగతా వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు కాదు కదా అని ఆథర్ అంటాడు. అండ్ తర్వాత సింథియా డ్రైనేవ్ గార్డ్ గురించి అడుగుతుంది అండ్ ఆథర్ నువ్వని చూసినావా అని సింథియా అడుగుతుంది. దాంతో ఆథర్ అంటాడు నేను వచ్చేసరికి వాడు వెళ్ళిపోయిండని. దాంతో సింథియా అంటది నేను కొన్ని థింగ్స్ కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నా, అందుకే ఆథర్ నేను ఎన్నో క్వశ్చన్స్ అడిగాను, నాకు ఇప్పుడు అర్థమైంది ఇట్ వాజ్ బౌండ్ టు హ్యాపెన్, బట్ ఇంత త్వరగా అవ్వాల్సిన థింగ్ కాదది, వాళ్ళు వాళ్ళ ప్లాన్ ని త్వరగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని సింథియా అంటది. దాంతో ఆథర్ అడుగుతాడు సింథియాని ఎవరు వాళ్ళని, బట్ దానికి సింథియా ఆన్సర్ ఇవ్వదు. తను టాపిక్ ని చేంజ్ చేస్తుంది. తను అంటది నన్ను కౌన్సిల్ వాళ్ళు స్కేప్ గోట్ చేస్తున్నారని. అంటే స్కూల్లో ఏమేమైతే ఈవెంట్స్ అయినాయో అవన్నిటికీ కౌన్సిల్ వాళ్ళు సింథియాని బ్లేమ్ చేస్తున్నారు. అంటే వేరే కాంటినెంట్ వాళ్ళు వచ్చి అటాక్ చేసినారు అనే థింగ్ ని కౌన్సిల్ వాళ్ళు కవర్ చేస్తున్నారు సింథియా మీదకి మొత్తం తోయేసి. అండ్ గైస్ ఇందాక సింథియా ఆన్సర్ ఇవ్వలేదు కదా వాళ్ళు ఎవరని అడిగినప్పుడు ఆథరు. సో యాక్చువల్గా అయితే సింథియా మీద ఏదో కర్జ్ ఉందంట, సో అందుకే తను వేరే కాంటినెంట్ వాళ్ళ గురించి చెప్పలేదంట. ఒకవేళ చెప్తే తన కర్జ్ యాక్టివేట్ అయిపోద్దంట, అందుకే తను చెప్పలేదు వేరే కాంటినెంట్ వాళ్ళ గురించి. అండ్ వేరే సైడ్ మనం బ్లెయిన్ అండ్ డాసెడ్ ని చూసాం. అండ్ డాసెడ్ గాడు బ్లెయిన్ ని అడుగుతాడు నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని. దానికి బ్లెయిన్ గాడు అంటాడు నాది అండ్ నా వైఫ్ ది ఓటు నీకే, బట్ నేను ఆథర్ని మొత్తానికి బ్లేమ్ చేయలేను కదా, ఆథర్ స్కూల్లో ఉన్న ఈ కాంటినెంట్ యొక్క ఫ్యూచర్ జనరేషన్ ని కాపాడిండు అని బ్లెయిన్ గాడు అంటాడు. దాంతో డాసెడ్ గాడు అంటాడు మనం ఆథర్ అండ్ సిల్వీని చంపేస్తేనే ఫ్యూచర్ జనరేషన్ కి హోప్ ఉంటుంది, అదే కదా మన అగ్రిమెంట్ అని వీడంటాడు. సో గైస్ యాక్చువల్గా అయితే బ్లెయిన్ అండ్ డాసెడ్ గాళ్ళు ఎగ్రోనా గారితో కలిసిపోయినారు, బట్ వీళ్ళిద్దరూ ఎగ్రోనాని ఎప్పుడూ చూడలేదు. ఎగ్రోనా వీళ్ళతో మాట్లాడిందంటే అండ్ ఎగ్రోనా గాడు వీళ్ళిద్దరికి స్ట్రెంగ్త్, వెల్త్ అండ్ ఇమోటాలిటీ ఆఫర్ చేసిండు. అండ్ వీటి కోసం బ్లెయిన్ అండ్ డాసెడ్ వాళ్ళు వాళ్ళ ప్రజల్ని అమ్మేసినారు అండ్ మోసం చేస్తున్నారు. అండ్ మన ఆల్డెన్ అయితే చాలా మంచోడు, తను ఈ అవలగాలతో కలిసిపోలేదు. బట్ బ్లెయిన్ గాడు వెల్త్ ఆర్ లేదా ఇమోటాలిటీ కోసం ఎగ్రోనాతో కలవలేదంట, తను తన ఫ్యామిలీని సేఫ్గా ఉంచడానికి ఇలా చేసిండంట. మళ్ళీ వేరే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది. అండ్ ఈ అవలగాడు ఆథర్ గురించి తలుచుకొని నవ్వుతాడు అని అంటాడు ఆథర్ నువ్వు ఇంత అన్లక్కీ ఏంటి, నువ్వు నీ పూర్ లక్ వల్ల ఈ కాన్స్పిరసీలోకి వచ్చేసినావు, బట్ అయినా సరే నీ సాక్రిఫైస్ వల్ల ఈ కాంటినెంట్కి చాలా మంచి అవుతుంది అని అవలగాడు అనుకుంటాడు. బట్ ఆథర్ని వీడు కాంటినెంట్ కోసం కాదు వీడి కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు అవలగాడు. అండ్ గ్యాస్ వేరే సైడ్ ఆథర్కి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి, తన ఫ్యామిలీని అండ్ తెస్ని కౌన్సిల్ వాళ్ళు చంపేసినట్టు. అండ్ అప్పుడక్కడికి ఆయా వస్తుంది. తను ఒక లెటర్ ఇస్తుంది ఆథర్కి అండ్ ఈ లెటర్ ఆల్రెడీ రాసిందంట. అండ్ దీంట్లో ఇట్లా ఉంటుంది ఆథర్ నీకు ఎక్కువ టైం లేదు, కౌన్సిల్ వాళ్ళు నిన్ను అండ్ సింథియాని బ్లేమ్ చేయబోతున్నారు ఫర్ వాట్ హ్యాపెండ్ ఎట్ ద స్కూల్, అండ్ సింథియానేమో చంపేయబోతున్నారు అండ్ ఆథర్ నిన్నేమో ఎవరికో డెలివర్ చేయబోతున్నారు అని ఆల్రెడీ రాస్తాడు. ఆల్సో ఆల్రెడీ తాతని పంపించిందంట మన ఆథర్ వాళ్ళ ఫ్యామిలీని ఒక సేఫ్ ప్లేస్లోకి పట్టుకోపోవడానికి. అండ్ తాత రిన్యా ప్లేస్లోకి పట్టుకుపోతాడు మన ఆథర్ వాళ్ళ ఫ్యామిలీని.
అండ్ ఆల్సో ఆల్రెడీ ఆథర్కి సారీ అని చెప్తాడు కూడా, దీనికన్నా ఎక్కువ చేయలేకపోతున్నందుకు అండ్ ఆథర్ని సేవ్ చేయలేకపోతున్నందుకు. అండ్ తర్వాత లెటర్ కాలిపోద్ది. అండ్ అప్పుడక్కడికి బైరన్ గాడు వచ్చాడు అండ్ వాడు ఆథర్ని పట్టుకోబోతాడు కౌన్సిల్ దగ్గరికి ఫర్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అండ్ అప్పటికి సింథాది కేసు నడుస్తుంటుంది. దాంతో ఆథర్ అండ్ బైరన్ బయట వెయిట్ చేస్తుంటారు. అండ్ అఫ్కోర్స్ బైరన్ గాడు ఆథర్ని గెలుపుతాడు. దాంతో ఆథర్ కూడా తిరిగి గెలుపుతాడు అండ్ కౌంటర్లు ఇస్తాడు. దాంతో బైరన్ గడికి కోపం వస్తుంది అండ్ వాడు ఆథర్ని ఎత్తి కింద పడేస్తాడు. అండ్ అప్పుడే సింథా బయటికి వస్తుంది అండ్ సింథాకి డెత్ పనిష్మెంట్ వేస్తారు కౌన్సిల్ వాళ్ళు. దాంతో ఆథర్ సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత ఆథర్ని లోపలికి రమ్మంటారు. అండ్ వీళ్ళు ఆథర్కి డెత్ పనిష్మెంట్ అయితే వేయరు, వీళ్ళు జస్ట్ ఆథర్ని స్ట్రిప్ చేస్తారు ఫ్రమ్ హిస్ టైటిల్ యాజ్ ఎ మేక్. అండ్ వీళ్ళు సిల్వీని కూడా ఆథర్కి తిరిగి ఇయ్యరు, మేమే సిల్వీని ఉంచుకుంటామని అంటారు అవలగాళ్ళు. అండ్ తర్వాత ఆథర్ని మళ్ళీ ప్రిజన్ లో వేస్తారు. బట్ అప్పుడెక్కడికి ఒకడు వస్తాడు అండ్ వాడు ఆథర్ని సేవ్ చేయడానికి వచ్చిండు. అండ్ వాడు ఎవడో తెలుసా గైస్, మన విన్స్టన్ గాడు. అండ్ వాడు ఆల్రెడీ సిల్వీని తెచ్చేసాడు కూడా. అండ్ ఆథర్కి తెలుసు విన్స్టన్ గాడు కంఫర్మ్ గా వస్తాడని తనని సేవ్ చేయడానికి. అండ్ గైస్ వేరే సైడ్ డాసెడ్ గాడు అండ్ వాడి వైఫ్ ఉన్న టైం మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ అప్పుడెక్కడికి ఆల్డర్ అనే వాడు వస్తాడు అండ్ వీడు కూడా ఒక అసురానే జస్ట్ లైక్ మన విన్స్టన్ లాగా. అండ్ ఆల్డర్ ఇక్కడికి ఎందుకు వచ్చిండు వీళ్ళిద్దరిని చంపడానికి, ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా కరప్ట్ అయిపోయినారు కాబట్టి. అండ్ ఆల్డర్ గాడు అటాక్ కూడా చేసాడు వీళ్ళిద్దరి మీద. బట్ అప్పుడెక్కడికి ఆల్ఫ్రెడ్ గాడు వచ్చేసాడు అండ్ వాళ్ళిద్దరిని సేవ్ చేశాడు. బట్ ఆల్ఫ్రెడ్ గాడికి తెలియదు కదా ఆల్డర్ గాడు ఒక అసురా అని అండ్ ఆల్డర్ గాడు ఎంత పవర్ఫుల్ అని. అండ్ ఆల్డర్ గాడు ఆల్ఫ్రెడ్ గాడికి వార్నింగ్ కూడా ఇస్తాడు, నేను ఇక్కడికి వీళ్ళిద్దరిని చంపడానికి మాత్రమే వచ్చాను, నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు అని అంటాడు. బట్ ఆల్ఫ్రెడ్ గాడు వింటాడా? వినడు. వాడు ఆల్డర్ మీద అటాక్ కూడా వేస్తాడు. అండ్ ఆల్సో ఆల్ఫ్రెడ్ గాడు వాడి అల్టిమేట్ ఫామ్ లోకి కూడా వచ్చేసాడు. బట్ ఆల్డర్ గాడు ఇన్స్టెంట్లీ ఆరామ్సే ఆల్ఫ్రెడ్ గాడిని వేసి పడేస్తాడు, అంటే చంపడు, జస్ట్ ఇంజర్డ్ వేసాడు అంతే. సో ఆల్ఫ్రెడ్ గాడి పని అయిపోగానే ఇంకో ల్యాన్స్ వస్తుంది అండ్ తన పేరు మైకా. బట్ తినని కూడా ఆల్రెడీ గాడు ఇన్స్టెంట్లీ వేసి పడేసాడు, అంటే చంపడు, జస్ట్ ఇంజూర్డ్ వేసాడు అంతే. అండ్ గైస్ ఇద్దరు లాన్సెస్ ని ఇన్స్టెంట్లీ వేసి పడేసిందంటే ఆల్డర్ గాడు ఎంత పవర్ఫుల్ ఊహించండి. అండ్ ఈ విషయము డాసెడ్ గాడికి కూడా అర్థమవుతుంది. అండ్ వాడు అడుకుంటాడు మమ్మల్ని ప్రాణాలతో వదిలేయమని. దాంతో ఆల్డర్ గాడు అంటాడు, సరే అయితే నీ లాన్సెస్ ని రిలీజ్ చేయ ఫ్రమ్ యువర్ ఓత్ అని అంటాడు. దాంతో డాసెడ్ గాడు అట్లనే చేస్తాడు. అంటే ఇప్పుడు ఆల్ఫ్రెడ్ అండ్ మైకా వీడి లాన్సెస్ కాదిక. అండ్ తర్వాత ఇంకేమైంది, ఆల్డరు డాసెడ్ ని అండ్ వాడి వైఫ్ ని చంపేస్తాడు అని అంటాడు. చెస్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని. అండ్ గైస్ వేరే సైడ్ ఆథర్ అండ్ విన్స్టన్ మాట్లాడుకుంటుంటారు అబౌట్ ద ఇన్సిడెంట్ ఇన్ ద స్కూల్. బట్ వీళ్ళిద్దరికి అర్థం కాదు ఎందుకు డ్రైనివ్ గాడు ఎలిజాని పట్టుకోపోయిండని. అండ్ డ్రైనివ్ గాడు డైరెక్ట్ గా ఎలిజాని ఎల్క్రియా కాంట్రాక్ట్ కి పట్టుకోపోయిందంట. బట్ ఎందుకు దానికి ఆన్సర్ మనకి అప్పుడే తెలియదు, తర్వాత తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఆథర్ ఏమీ చేయలేడు, తను ఎలిజాని సేవ్ చేయలేడు వేరే కాంట్రాక్ట్ కి పోయి, ఎందుకంటే అక్కడ అందరు కూడా స్ట్రాంగ్ పీపులే ఉన్నారు కదా. అండ్ ఆథర్ వేరే కాంట్రాక్ట్ లో అడుగు పెట్టంగానే వాళ్ళు ఆథర్ని చంపేస్తారు, అంత స్ట్రాంగ్ వాళ్ళు. అంటే ఆథర్ ఇప్పుడు ఏమీ చేయలేడు, తను కాపాడుకోలేడు, సిల్వీని కాపాడలేడు, ఎలిజాని సేవ్ చేయలేడు, తన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేయలేడు, ఎందుకంటే ఆథర్ ఇప్పుడు అందరికన్నా చాలా వీక్ ఉన్నాడు కాబట్టి. అండ్ తను ఇప్పుడు విన్స్టన్ గార్డ్ మీదనే ఫుల్ గా డిపెండ్ అయ్యి ఉన్నాడు ఏం చేయాలన్నా సరే. అండ్ అప్పుడెక్కడికి బైరన్ గాడు వచ్చేసాడు అండ్ వాడు వచ్చి రాగానే విన్స్టన్ గార్డ్ మీద అటాక్ వేసాడు. బట్ అఫ్ కోర్స్ వాడు విన్స్టన్ గార్డ్ ముందు ఎందుకు పనికిరాడు, విన్స్టన్ గార్డ్ ఆరామ్సే డిఫీట్ చేశాడు బైరన్ గారిని. అండ్ అప్పుడెక్కడికి వేరే వస్తుంది అండ్ బైరన్ గాడికి చెప్తుంది విన్స్టన్ ఒక డైటీ అని, అండ్ నువ్వు విన్స్టన్ కి రెస్పెక్ట్ చూపి అని వేరే అంటది. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి కౌన్సిల్ రూమ్ లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఆల్డర్ అండ్ మన సింథియా కూడా ఉంటది. అండ్ తర్వాత ఆల్డర్ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ వాడు అంటాడు, నేను అండ్ విన్స్టన్ ఇక్కడికి వచ్చాము మీ లెసర్ పిన్స్ కి హెల్ప్ చేయడానికి, టు సర్వైవ్ ఇన్ ద వార్ అని అంటాడు. సో వార్ అనగానే వీళ్ళందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే వీళ్ళకి ముందు కన్ఫర్మ్ గా తెలియదు కదా వార్ వస్తుందని. బట్ ఇప్పుడు వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది కదా వార్ కన్ఫర్మ్ గా వస్తుందని, అందుకే వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అండ్ తర్వాత ఆల్డర్ గాడు అంటాడు, నేను ఆల్రెడీ కరప్ట్ అయిన డాసెడ్ అండ్ వాడి వైఫ్ ని చంపేసినాను అండ్ ఇప్పుడు వాడి లాన్సెస్ నా కంట్రోల్లో ఉన్నారు. అండ్ ఆల్సో ఆల్డర్ గాడు బ్లేన్ ని చూసి అంటాడు, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, మారకపోయినామా నిన్ను కూడా చంపేసా అని అంటాడు. దాంతో బ్లేన్ గడికి పడిపోద్ది. అండ్ బ్లేన్ గడు ఆల్డర్ ని అడుగుతాడు, మీరు అస్రాజ్ కదా, మీరు చాలా స్ట్రాంగ్ కదా, సో మీరే ఎలక్ట్రాకి పోయి ఎగ్రోనా గాన్ని అండ్ వాడి క్లాన్ ని డిఫీట్ చేయొచ్చు కదా వితౌట్ అవర్ హెల్ప్ అని బ్లేన్ గాడు అడుగుతాడు. దాంతో ఆల్డర్ గాడు అంటాడు, మీరు అనుకున్నంత ఈజీ కాదది, సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్ గా ఉందని అంటాడు. అండ్ ఆల్సో ఆల్డర్ గాడు అంటాడు, ఎల్క్రియాలో ఓన్లీ వృత్రా క్లాన్ మాత్రమే లేదు, ఇంకో 3 క్లాన్స్ కూడా ఉన్నాయి. అండ్ 3 క్లాన్స్ వృత్రా క్లాన్ అండర్ లో ఉన్నాయి. అండ్ హెఫ్టియస్ వాళ్ళకి అండ్ వృత్రా క్లాన్ వాళ్ళకి ఒక ట్రీటీ ఉందంట. అండ్ ఆ ట్రీటీ ఏంది, హైయర్ పెయిన్స్ ఎవరు కూడా అంటే అస్రాస్ ఎవరు కూడా లెసర్ పెయిన్స్ తో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవ్వద్దంట, అది ట్రీటీ వాళ్ళది. దాంతో ఆథర్ అంటాడు, అయితే ఆల్డరు నువ్వు డాసైడ్ ని అండ్ వాడి వైఫ్ ని చంపేసినావు కదా, అప్పుడు నువ్వు ఆ ట్రీటీని బ్రేక్ చేసినట్టే కదా అని అంటాడు.
దానికి ఆల్డర్ గాడు ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. దాంతో విన్స్టన్ గాడు అంటాడు, ఇప్పుడు అలిక్రియా వాళ్ళు డికటన్ మీద అటాక్ చేయబోతున్నారు అండ్ ఎగ్రోనా గాడు అంతా అవలగడు కాదు టు బ్రేక్ ద ట్రీటీ అని అంటాడు. అని అప్పుడే ఆథర్ విన్స్టన్ గానే అడుగుతాడు, అయితే ఆ బ్లాక్ అండ్ డీమన్స్ ఎవరు, వాళ్ళు మన ల్యాండ్కి వచ్చి ఉంటున్నారు అండ్ వాళ్ళల్లో ఒకడు ఐలెండ్ని చంపేసిండు, వాళ్ళు అసురాస్ కాదా అని ఆథర్ అంటాడు. అండ్ అప్పుడే సింథియా ఆథర్ ఇచ్చిన స్టోన్ ని చూపించి అంటది, ఈ స్టోన్ ఓనర్ గురించే కదా నువ్వు మాట్లాడుతుందని. దాంతో ఎల్డర్ గాడు అంటాడు, ఆ బ్లాక్ హౌండ్ డీమన్స్ అసురాస్ కాదు, వాళ్ళు కూడా లెసర్ బీన్సే మీలాగా, బట్ వాళ్ళ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ అయినాయి, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ అయిపోయినారు యాజ్ మాషస్ అని ఎల్డర్ గాడు అంటాడు. దాంతో మోడల్కి డౌట్ వస్తుంది, మనం ఆ మాషస్తో ఫైట్ చేసి గెలవగలమా ఈ వార్లో అని. దాంతో అల్డర్ గాడు అంటాడు, ఆ మాషస్ ఉన్నాయి కదా అవి లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి ఎగ్రోనా కార్డ్ దగ్గర అండ్ అవి ట్రంప్ కార్డ్ లాంటివి ఎగ్రోనా కార్డ్కి ఇన్ దిస్ వార్. అండ్ వాడికి ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని, సో అందుకే వాడు ఇంకా వాడి మాషస్ని ఇంకా డిస్పాచ్ చేయడు ఈ కాంటినెంట్లో అని వాడు అంటాడు. అండ్ ఆల్సో అల్డర్ గాడు అంటాడు, మీ అందరూ నన్ను ఈ అప్కమింగ్ వార్కి జనరల్ లాగా అనుకోండి అండ్ ఈ కాంటినెంట్ని డిఫెండ్ చేయడం నా బెస్ట్ ఇంట్రెస్ట్ అని అల్డర్ గాడు అంటాడు. అండ్ తర్వాత విన్స్టన్ గాడు ఆథర్ని పట్టుకుపోతూ ఉంటాడు, ఆథర్ని వాళ్ళ పేరెంట్స్కి గుడ్ బై చెప్పడానికి, ఎందుకంటే విన్స్టన్ గాడు ఆథర్ని అండ్ సిల్వీని హెప్టాస్కి పట్టుకుపోతున్నాడు కాబట్టి ఫర్ ద ట్రైనింగ్. దాంతో ఆథర్ షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత విన్స్టన్ గాడు ఆథర్ని తీసుకుపోతూ ఉంటాడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి బై ఏ ఫారెస్ట్. అండ్ విన్స్టన్ గాడు డైరెక్ట్ గా తనని అండ్ ఆథర్ని టెలిపోర్ట్ చేయగలడు రినియా ప్లేస్ కి, బట్ అట్లా చేస్తే ఆథర్ వాళ్ళ ఫ్యామిలీ డేంజర్ లో పడొచ్చు, ఎందుకంటే టెలిపోర్టేషన్ వల్ల రినియా ప్లేస్ చుట్టూ ఉన్న ప్రొటెక్టింగ్ బ్యారియర్ విరిగిపోవచ్చు, అప్పుడు ఆథర్ వాళ్ళ ఫ్యామిలీ డేంజర్ లో పడిపోవచ్చు. సో అందుకే విన్స్టన్ గాడు టెలిపోర్టేషన్ ని యూజ్ చేయడు. అండ్ ఆల్సోగా విన్స్టన్ గాడు ఆథర్ కి ఇంకా చెప్తూ ఉంటాడు అబౌట్ హెప్టియస్, అంటే హెప్టియస్ లో 8 రేసెస్ ఉన్నాయంట అండ్ ఆ 8 రేసెస్ లో మల్టిపుల్ క్లాన్స్ ఉన్నాయి, బట్ ఆ క్లాన్స్ లో ఓన్లీ ఒక క్లాన్ ని మాత్రమే కన్సిడర్ చేశారంట యాజ్ ద హై హెడ్. అండ్ విత్రా క్లాన్ ఉంది కదా అది బసిలిక్ అనే రేస్ ఒక పార్ట్ అనమాట. అండ్ అప్పుడు కూడా ఆథర్కి అర్థం కాదు సిల్వియాకి వీటన్నిటితో సంబంధం ఏంటని, అంటే సిల్వియా బీచ్ క్లెడ్ ఫారెస్ట్ లో ఏం చేస్తుంది, తన ఒక అసుర అయితే అని ఆథర్కి డౌట్ వస్తుంది. అండ్ గైస్ సిల్వియా, సిల్వి, విన్స్టన్ వీళ్ళందరూ కూడా ఇంద్రాత్ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ సిల్వియాకి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా టాప్ సీక్రెట్ అనమాట, ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే తెలుసంట. అదేంటంటే సిల్వియా ఎలైట్ డివిజన్ తో కలిసిపోయి ఎలిక్రాకి పోయిందంట ఎగ్రోనాకాన్ని డిఫీట్ చేయడానికి, అది కూడా దాక్కొని పోయిందంట తను ఎలైట్ డివిజన్ తో. ఆ తర్వాత ఎలైట్ డివిజన్ వాళ్ళకి తెలిసింది వాళ్ళతో పాటు సిల్వియా కూడా వచ్చేసిందని, బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ వాళ్ళు అప్పటికే ఎలిక్రాకి వచ్చేసిండ్రు. దాంతో వాళ్ళు సిల్వియాని ఇంకా మళ్ళీ వెనక్కి పంపించలేకపోయినారు. అండ్ తర్వాత ఏమైందో అండ్ సిల్వియా ఎందుకు బీచ్ క్లెడ్ ఫారెస్ట్ లో దాక్కుందో అదంతా కూడా విన్స్టన్ గాడికి తెలియదంట. అండ్ మిగతా ఎలైట్ డివిజన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఎగ్రోనా గాడు లేపేసిండు. అండ్ గైస్ ఎగ్రోనా గాడికి ఎలిక్రియాలో చాలా పెద్ద ఆర్మీ ఉందంట అండ్ ఆ ఆర్మీలో అసురాస్ లేరు, బట్ ఆ లెసర్ బీన్స్ ఉన్నారు. అండ్ ఆ లెసర్ బీన్స్ కి కూడా సేమ్ ఇనెట్ మ్యాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయంట సేమ్ యాజ్ అసురాస్. అంటే మీకు అర్థమైందా గైస్, బ్రిత్రా క్లాన్ వాళ్ళు ఇంటర్బ్రీడింగ్ చేస్తున్నారు విత్ ద లెసర్ బీన్స్ ఆఫ్ ఎలిక్రియా, అంటే విత్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ బ్రీడింగ్ ఎగ్రోనా గాడు వాడి ఆర్మీని ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఎగ్రోనా గాడి ఆర్మీ ఎంత పెద్దగా అయిపోయిందంటే వాడు అవుట్ మెంబర్ చేసిండు ఎఫ్టిఎస్ లో ఉన్న అసురాస్ ని. అండ్ ఎగ్రోనా గాడు అఫ్ కోర్స్ ఎలైట్ డివిజన్ వాళ్ళని చంపేసిండు అండ్ వాడు ఎఫ్టిఎస్ కి వచ్చిండు అండ్ లార్డ్ ఇండ్రత్ ని కలిసిండు. అండ్ లార్డ్ ఇండ్రత్ అంటే సిల్వియా వాళ్ళ ఫాదర్ అనమాట. అండ్ ఎగ్రోనా గాడు లార్డ్ ఇండ్రత్ కి చెప్పిండు సిల్వియా బ్యాటిల్ లో చనిపోయిందని. దాంతో అఫ్ కోర్స్ లార్డ్ ఇండ్రత్ కి చాలా కోపం వచ్చింది. అతను ఎగ్రోనా గాడితో యుద్ధం స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు, బట్ వేరే క్లాన్స్ ఉన్నాయి కదా వాళ్ళు లార్డ్ ఇండ్రత్ ని ఆపేసినట్టు అండ్ యుద్ధం స్టార్ట్ అవ్వనీలేదు. అండ్ ఇంకా వీళ్ళందరూ కలిపి ట్రీటీ కూడా చేసుకున్నారు విత్ ఎగ్రోనా. అండ్ వీళ్ళు ట్రీటీ ఎందుకు చేసుకున్నారు, ఎందుకంటే అస్ట్రాస్ తో ఫైట్ చేసుకుంటే వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోవచ్చు అంట, అందుకే వీళ్ళు యుద్ధం స్టార్ట్ అవ్వనీలేదు. అండ్ ఆల్సో గైస్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎఫ్టిఎస్ వాళ్ళు కూడా లెసర్ బీన్స్ తో ఇంటర్బ్రీడ్ అయ్యి వాళ్ళ ఆర్మీని పెంచుకోవచ్చు కదా అని, బట్ ఎఫ్టిఎస్ లో ఉన్న అసురాస్ కి మోరల్స్ అండ్ ప్రైడ్ ఉంటది కదా, సో అవి ఎఫ్టిఎస్ అసురాస్ ని చేయనీలేదు బ్రీడింగ్ విత్ లెసర్ బీన్స్. అండ్ గైస్ మన ఆథర్ ఆలోచిస్తూ ఉంటాడు, అదేంటంటే ఎగ్రోనా చాలా ఏజ్ నుంచి అలిక్రియాలో ఉన్నాడు కదా, సో ఇప్పటి వరకు తన ఆర్మీ ఇంకా చాలా పెరిగిపోయి ఉంటుంది కదా, అసలు దెక్కతన్ వాళ్ళు అరికేతో ఫైట్ చేయగలరా అని ఆథర్కి డౌట్ వస్తుంటుంది. అండ్ అప్పుడే ఆథర్కి అనిపిస్తుంది అయితే ఆ 6 రింగ్స్ అందుకే ఎఫ్టిఎస్ వాళ్ళు డెక్కతన్ వాళ్ళకి ఇచ్చారని. ఎందుకంటే డెక్కతన్ వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి అండ్ ఎలిక్రియా వాళ్ళతో సమానంగా ఫైట్ చేయడానికి. అండ్ ఇట్లనే ఆథర్ కూడా వాళ్ళు జాయిన్ అయిపోయింది ఇంకా. అండ్ తర్వాత ఆథర్ వాళ్ళు వచ్చేస్తారు తన ఫ్యామిలీ దగ్గరికి అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆథర్ని చూసి. అండ్ ఆథర్ విన్స్టన్ గానీ తన టీచర్ లాగా ఇంట్రడ్యూస్ చేపిస్తాడు తన పేరెంట్స్ కి. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి తింటారు అండ్ కొంతసేపు ఫ్యామిలీ టైం గడుపుతారు. అండ్ తర్వాత ఆథర్ రే అండ్ ఎలైస్ ని లోపలికి తీసుకుపోతాడు ప్రైవేట్ గా మాట్లాడడానికి. అండ్ ఇంకేముంది ఆథర్ చెప్పేశాడు, నేను వేరే వాళ్ళ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి మీకు పుట్టానని.
దాంతో ఆబ్వియస్లీ రే అండ్ ఎలైస్ షాక్ అయిపోతారు. అండ్ ఎలైస్ అయితే ఆథర్ని పట్టుకుని అడుగుతుంది, ఏమైంది నీకు, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరు చెప్పారు నీకు, నీ టీచర్ ఇట్లా చెప్పిండా అని ఎలైస్ అంటది. దాంతో ఆథర్ అంటాడు, నో మామ్, నా టీచర్కి ఈ విషయం తెలీదు, ఎవరికి కూడా ఈ విషయం తెలీదు, నేను మీ ఇద్దరికే చెప్తున్నాను, నేను రీఇన్కార్నేట్ అయ్యి ఇక్కడ పుట్టాను, అది ఎట్లయిందో నాకు కూడా తెలీదు, బట్ అయ్యిందని ఆథర్ అంటాడు. దాంతో ఎలైస్ అదే అనుకుంటుంది, ఏమైంది నీకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఎవరైనా నిన్ను ఏమైనా చేసినారా అని అంటది. బట్ రే గాడు ఎలైస్ని ఆపుతాడు అండ్ ఆథర్ని మాట్లాడమని అంటాడు. దాంతో ఆథర్ మొత్తం చెప్పేస్తాడు తన వరల్డ్ గురించి, తన వరల్డ్లో మానా గురించి. అండ్ ఈ ప్రాసెస్లో రే గాడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు ఆథర్ని. బట్ ఎలైస్ అయితే ఏం అడగదు, తను సైలెంట్గా ఉంటుంది ఏం మాట్లాడకుండా. అండ్ అట్లా ఆథర్ మాట్లాడుతూనే ఉంటాడు. అండ్ అట్లా కొన్ని అవర్స్ అయిపోతాయి. అండ్ అంతా చెప్పినాక ఇక ఎలైస్ నవ్వుతుంది అండ్ ఏడుస్తుంది ఎట్ ది సేమ్ టైం. అండ్ అంటది, ఇదంతా జోకే కదా, నువ్వు నా కొడుకువే కదా, ఇదంతా ఒక క్రూడ్ జోకే కదా, చెప్పాతరు అని ఎలైస్ అంటూనే ఉంటుంది. దాంతో ఆథర్ అంటాడు ఇదంతా జోక్ కాదని. సో దాంతో ఎలైస్కి ఇంకా పిచ్చెక్కిపోద్ది. అతను నమ్మలేకపోతుంది ఇదంతా. అతను ఆథర్కి ఏమో అయిపోయిందేమో అని తను అనుకుంటుంది. ఆ తర్వాత ఆథర్ అక్కడి నుంచి బయటకి వచ్చేస్తాడు. తన చెల్లితో టైం గడుపుతాడు. అండ్ అప్పుడే రే ఎలీని ఎలైస్ దగ్గరికి పోయి ఉండమని అంటాడు. దాంతో ఎలీ ఆథర్ని హ్యాక్ చేసుకుని మరీ పోతుంది. ఆ తర్వాత ఆథర్ అండ్ రే మాట్లాడుకుంటారు. అండ్ రే ఆథర్ చెప్పింది నమ్ముతాడు. అండ్ రే ఇప్పుడు రియాక్ట్ అవుతాడు ఆథర్ చెప్పిన దానికి. అండ్ రేకి చాలా కోపం వస్తూ ఉంటుంది, అందరికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఆథర్ తన కొడుకు కాదని తెలియడంతో. అండ్ అప్పుడే రే ఆథర్ని అడుగుతాడు, నువ్వు నా కొడుకు బాడీలోకి వచ్చావా ఆర్ లేదా తనని రిప్లేస్ చేసినావా అని అంటాడు. దాంతో ఆథర్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేకపోతాడు. దాని తర్వాత ఆథర్ అంటాడు, నేను ఎట్లా వచ్చినానో ఈ వరల్డ్కి నాకు కూడా తెలీదు, బట్ ఈ విషయం నేను మీకు చాలా రోజుల నుంచి చెప్దామని అనుకున్నా, బట్ నాకు కరేజ్ లేదు, అందుకే నేను మీకు చెప్పలేకపోయినాను, బట్ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి అందుకే నేను మీకు ఈ విషయం చెప్పాను అని ఆథర్ అంటాడు. దాంతో రే అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అండ్ ఎన్ని ఇయర్స్ వరకు వెళ్ళిపోతున్నావు అని. దాంతో ఆథర్ అంటాడు 2 years వరకు అని. తర్వాత ఆథర్ రేతో అంటాడు, నాకు నా ఓన్ వరల్డ్లో పేరెంట్స్ లేరు అండ్ అక్కడ నేను ఎలాంటి ప్రేమ లేక పెరిగినాను, అందుకే నేను ఒక చెత్త పర్సన్ అయినాను ఆ వరల్డ్లో, బట్ ఈ వరల్డ్లోకి వచ్చినాక నువ్వు అండ్ ఎలైస్ నన్ను చాలా లవ్ చేసినారు అండ్ నాకు చాలా నేర్పించినారు, అందుకే నేను ఈ వరల్డ్లో ఒక బెటర్ పర్సన్ అవ్వగలిగినాను కంపేర్ టు లాస్ట్ వరల్డ్. అండ్ ఆల్సో ఆథర్ అంటాడు, సారీ మిమ్మల్ని హర్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ నన్ను ఒక బెటర్ పర్సన్ లాగా చేసినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ యాజ్ యువర్ సన్ అని ఆథర్ అంటాడు. అండ్ దాంతో ఆథర్ అండ్ రే ఇద్దరు కూడా ఏడుస్తారు. అండ్ తర్వాత ఆథర్ అండ్ విన్స్టమ్ ఇంకా బయలుదేరుతారు. అండ్ విన్స్టమ్ గాడు ట్రాన్స్పోర్ట్ చేస్తాడు వాళ్ళిద్దరిని టు ద FTS. అండ్ ఆథర్ ఇప్పుడు ఫుల్ గా రెడీ అయి ఉంటాడు ఫర్ ద ట్రైనింగ్. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎండ్ చేద్దాం. మీకు నెక్స్ట్ వీడియో త్వరగా కావాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్సరీగా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.